కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు, అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనికి తోడు ఆయన ఎవరయ్యా, టీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, బిజినెస్ మ్యాన్, అడ్డగోలు బిజినెస్లు, ఇంతకుముందు చెప్పా ఒకసారి, నీచుడు, దేనికైనా సిద్ధపడతాడు అనుకో, దేనికైనా డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు, టీవీ5 అధినేత. ఆయన వాళ్ళ చైర్మన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడబ్బా? ఎంత భక్తి చేశాడే ఆయన? అసలు విశ్వాసం ఉందా ఆయనకి? విశ్వాసం ఉందంటే డబ్బు మీద ఉంది, బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది, న్యూజన్ లాంటి ప్రోడక్ట్స్ సప్లై చేసి డబ్బు దండుకోవటంలో ఉంది, లేదా ఆ జూబ్లీ పార్క్ వాటిల్లో డబ్బులు కాజేసే కార్యక్రమం ఉంది. చాలా ఉంది అతని చరిత్ర చెప్పదలుచుకుంటే. ఇవాళ తిరుపతి కొండ మీదకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయగానే పవిత్రుడు కాడు, అపవిత్రుడు. అందువల్లే కొండ మీద అన్ని జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మేము ఆస్తికులు అంట, ఆయన పెద్ద ఆస్తికుడు. నాకు అర్థం కాల. ఇలా మాట్లాడి ఇలాంటి చండాలుని తీసుకొచ్చి మీరు కొండ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, సరే ఆయన ఏదో రాజకీయం, ఏదో చంద్రబాబు నాయుడు భుజం మోస్తున్నాడు, వ్యాపారస్తుడు, ఏదో చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తాడు అనుకో, ఆ టీవీ5కో లేకపోతే భూమిని ఇవ్వడానికో ఏదో చేస్తాడు. సరే, నువ్వు చంద్రబాబు తరఫున వాగుతున్నావు అనుకో, వాగు, మాకు అభ్యంతరం లేదు. ఇదేవుడండి నాకు అర్థం కాలేదు. శ్యామలరావు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సివిల్ సర్వెంట్. ఈయనెవరు? వెంకయ్య చౌదరి, ఈయన ఐఆర్ఎస్, ఈయన కూడా సివిల్ సర్వెంటే. మీకేం పోయేకాలం వచ్చిందండి? మీకేం పోయేకాలం వచ్చిందండి? నాకు అర్థం కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కాదుగా? వ్యతిరేకులా? లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమన్నా అయిపోయిందో జాగ్రత్తరా? యువర్ సివిల్ సర్వెంట్, ఈజ్ ఆల్సో ఐఆర్ఎస్. మీరు భగవంతుడి దగ్గర కాపలాగాయండి, ధర్మాన్ని మాట్లాడి నాటకంతో మీ దగ్గర నడిపించేది. మిమ్మల్ని క్షమిస్తారా భగవంతుడు? మీరు పోయిన తర్వాత ఎట్టాగో భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. మీరు ఉండగానే మేము చూసుకున్నాం మీ సంగతి ఏంటో. అంతేలికి వదిలిపెడతాం అనుకో మాకండి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని కూడా మనవి చేస్తున్నా. దైవం దగ్గరుండి ఇంత అపచారానికి పాల్పడినటువంటి వెంకన్న చౌదరి గాని, శ్యామలరావు గారు గాని నేను మనవి చేస్తున్నా, మీరంటే గౌరవం ఉంది ఆఫీసర్గా. ఇంతగా కక్కుర్తిపడి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి మీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్టుల మీద మాట్లాడేటువంటి మాటలున్నాయే, అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చిపారేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. గుండె రగిలి మాట్లాడుతున్నారు హిందూ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు. పంది కొవ్వని, పశువుల కొవ్వని చెప్పి ప్రజలందరూ తినేశారని చెప్పేటటువంటి దుర్మార్గమైన ప్రచారాన్ని ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. నిజమైన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి మీ అంతం చూసేంత వరకు వదిలిపెట్టలేని మనం చేస్తున్నా. నిజంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అత్యంత బలమైన వాడు, అద్భుత శక్తులు కలిగిన వాడు. ఆయన కను చూపుకు మీరు మాడి మషైపోవాల్సిందే. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వంటావా? లడ్డూ ప్రసాదంలో పశువులు కొవ్వంటావా? ఏమీ దారుణం. అంతేకాదు అందరూ తినేశారు భక్తులు అని చెప్తావా? ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని వదిలిపెడతారా వెంకటేశ్వర స్వామి? మేము వదిలిపెడతామా అని అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. వెంకన్న చౌదరి, శ్యామలరావు గారు, మేము వదిలిపెట్టడం. గుర్తుపెట్టుకోండి. రోజులు ఒకే రకంగా ఉండవు. ధర్మాన్ని పాటించవలసినటువంటి అధికారులు మీరు. చంద్రబాబు మోచేతి నీళ్లు దాగి రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు మీరు. భగవంతుడు క్షమించడు, మేము క్షమించము. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితులకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగజారిపోయింది. వాస్తవాలు తెలుస్తున్నాయి. భరించలేకపోతున్నారు. ఫ్లెక్సీలు కడుతున్నారు, యానిమేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా వటారిద్దామని. ఏం వటారించలేదు. వాస్తవం తెలిసిపోతుంది. న్యూట్రల్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి మీరు. కానీ మీడియాని మేనేజ్ చేసి ఏదో విధంగా చేయాలనుకుంటున్నారు. మీ వల్ల కాదు. లడ్డూ ప్రసాదం పవిత్రమైంది, దాని మీద ఆరోపణ చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు. ఓకే, ఏ మొహం పెట్టుకు మాట్లాడతాడు?
పంది కొవ్వు, పశువుల కొవ్వు ఉందని మాట్లాడిన పెదవులు ఇవాళ విప్పగలుగుతాడా? లేదని చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్ అయిన తర్వాత మాట్లాడలా, ముఖ్యమంత్రి గారు మాట్లాడలా, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడలా. ఉప ముఖ్యమంత్రి గారు అడిగాడు, మెట్లు గడిగాడు, తిరుపతి వెళ్ళాడు. అతను బుర్ర పెంచుకోండి స్వామి, ఉప ముఖ్యమంత్రి గారు బుర్ర పెంచుకోండి. మీది ఒక పార్టీ, చంద్రబాబు చెంచా కాదు మీరు అని మేము అనుకుంటున్నాం. జనమేమో చంద్రబాబు చెంచా అనుకుంటున్నారు. మీది ఒక ఇండివిజువల్ పార్టీ, ఇండివిజువల్ పార్టీగా బతకండి. చంద్రబాబు ఏం చెబితే అది వాడకండి. దున్నపోతు ఈనింది కట్టేయమనమాక, ఆ దున్నపోతు ఏందని చెప్పు, నీకు విలువ ఉంటది. పంది కొవ్వు కలిసిందంటే అయోధ్య వెళ్ళిన వాటిల్లో కూడా పంది కొవ్వు కలిసింది. గ్రేడ్ పెంచాడు అబ్బాయి, యాక్షన్ పెంచాడు. చంద్రబాబు కన్నా నేను మగోడని చెప్పాడు. తప్పు నాయన. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మీరు పొలిటీషియన్ గా మారలేకపోయారండి. నాకు అది బాధ. సాటి పొలిటికల్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఓకే, నువ్వు ఒక సాటి పార్టీ ఇంతవరకు పొలిటీషియన్ గా మారలేకపోయావే. చంద్రబాబు చెంచాగా తయారయ్యావే. చంద్రబాబు ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే. లోకేష్ ఏం చెప్తే చేయడానికి సిద్ధపడుతున్నావే. ఏమిటి? వెంకటేశ్వర స్వామి తోడుగా చెప్పు, నువ్వు ఇది వాస్తవమని. లేదు వాళ్ళ అవినీతిలో నీకు భాగం లేదని చెప్పు. ఎందుకులా? ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నావు, 21 సీట్లు వాళ్ళ సహకారంతో తెచ్చుకున్నావు, దట్స్ ఆల్. నువ్వు ఒక ఇండిపెండెంట్ గా, ఇండివిజువల్ గా ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇవాళ ప్రవర్తిస్తున్నావు. ఏ టైంకి ఆ వేషం వేసేస్తాడు మహానుభావుడు. ఎవరికి కావస్తే అవి బీజేపీ వాళ్ళకి ఒక వేషం కావాలంటే ఆ బీజేపీ వాళ్ళు వేషం వేస్తాడు, తెలుగుదేశం వాళ్ళకి కావాలంటే తెలుగుదేశం వాళ్ళు వేషం వేస్తాడు. సినిమాల్లో వెయ్యి, అభ్యంతరం లేదు. రాజకీయాల్లో వెయ్యి, మాకు నమ్మరు. కంబట్ యాజ్ ఏ రియల్ పొలిటీషియన్, రియల్ పొలిటీషియన్ గా మారే ప్రయత్నం చేయి. చెంచాగా ఉండవద్దని గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రెస్ నోట్ ఇచ్చే చంద్రబాబు రమ్మని మాట్లాడమనండి. ఏమి రిపోర్ట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు పందికో ఉందన్నాడు? నేను అడుగుతా ఉన్నా. ఏం ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పశువులు కొవ్వన్నాడు? ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్సేగా, అప్పుడు తీసుకున్న శాంపిల్సేగా. ఏమిటి అన్యాయం? యువర్ మ్యానిపులేటర్. నువ్వేం చెప్తే నమ్మాలా జనం? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నోరు పడిపోయిందా లేదా? ఈ రిపోర్ట్ వచ్చిన నోరు పడిందా లేదా? అంతకుముందు ఎన్నిసార్లు వాగాడు? ఎందుకంటే అంతరాత్మ అంగీకరించట్లా. పల్ది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని చెప్పాను, ఇవాళ రాలేదు, నేను మాట్లాడితే బాగోదు అనేటువంటి పద్ధతిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. కాన్షియస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది నమ్మండి. దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎంత అధికారం కోసం, ప్రతిపక్షాలను దెబ్బతీయటం కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. భగవంతుడు లేదు, పిల్లలిచ్చిన మామ లేదు, తండ్రి లేదు, తమ్ముడు లేదు, ఎవడో లేదు, కొడుకు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ నెత్తిని కూడా శటకోపం పెట్టడం ఖాయం, రాసుకోండి. అడ్డం వస్తే మాత్రం ఎవడనే లెక్క చేయడు. భగవంతుడినే లెక్క చేయని వాడు పవన్ కళ్యాణ్ ఒక లెక్క, లేదు మామ ఒక లెక్క, లేదు తండ్రి ఒక లెక్క, కొడుకు ఒక్కడే కాబట్టి, వారసుడు కాబట్టి జాగ్రత్త చేసుకుంటున్నాడు. ఇంతకు మించి ఏమీ లేదు. ఇంత నీచాతి నీచమైన దుర్మార్గుడైనటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఎవ్వడు ఉండడని నా వ్యక్తిగతమైన అభిప్రాయం.